విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఫీజు బకాయిలు 6,000 కోట్లట. ఫీజు బకాయిలు అంటే చదువుకునే పిల్లలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్. ఇది ప్రభుత్వం నుంచి ఇవ్వాల. అది ఇంటర్మీడియటా, డిగ్రీయా, పీజీయా, ఇంజనీరింగా, ఎంబీఏనా, ఎంసీఏనా, ఫార్మసీయా, ఎంబీబీఎస్ఆ, ఏదైనా కావచ్చు. వీళ్ళకి సంబంధించి జాయిన్ అయితే బిలో పవర్టీ లైన్ ఉన్న పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది ప్రభుత్వం. అప్లై చేసుకున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి రావట్లేదట. 6,000 కోట్లు బకాయింది. ఇలా విద్యార్థులను ఎంత ఇబ్బంది పెడుతున్నాయంటే ప్రైవేట్ కాలేజీలు ఆ ఫీజు ఇస్తేనే నీ సర్టిఫికేట్లు ఇస్తామంటారు. మరి వాళ్ళకు కూడా జీతాలు వెళ్ళాలిగా పాపం. జీతాలు, మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు చదువుకొని పాస్ అయినా కానీ సర్టిఫికేట్ రాంది ఉద్యోగానికో ఇంకోటి అప్లై చేసే అవకాశం లేదు, లేదా పై చదువులు చదువుకునే అవకాశం లేదు. అయినా కానీ వాళ్ళ గోడు వినే నాదులు లేడు. మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటారు వీళ్ళు కాంగ్రెస్. ఇది ఇందిరమ్మ పాలన అంటది. ఆయనేమో నేను బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్ అనే. నువ్వు బంగారు తెలంగాణ చేసినా వీళ్ళు ప్రజాపాలన తెచ్చినా ఇక చదువుకునే పిల్లలకు సంబంధించి ఫీజులు ఇవ్వలేని దుస్థితిలో ఇవ్వాలంది. వాళ్ళకి సరైన అన్నం పెట్టలేని పరిస్థితి హాస్టళ్లలో. వాళ్ళకి కావాల్సిన ఫీజులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నేను లండన్ చేస్తాను ఆయన అన్నాడు. ఏది కేసీఆర్ గారు. ఈయనొచ్చి మూసీని 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీని ప్రక్షాళన చేస్తా అంటాడు. ఏ ప్రజలు అడిగారు మీకు మూసీని ప్రక్షాళన చేయడానికి లెటర్ పెట్టుకున్నారు ఎవరన్నా? నీకు 6,000 కోట్ల రూపాయల పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ 1,50,000 కోట్లు పెట్టి మూసీని ప్రక్షాళన చేస్తారట. ఎవరు అడగంది, ఎవరు కోరుకుంది. చేస్తే చేయండి. దాని పేరుతోని ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా దాడి చేస్తున్నారు పేద ప్రజల ఇళ్లపైన. వాళ్ళు చిగురుటాకు లేక వణికిపోతున్నారు పాపం. చాలామందికి బీపీలు, షుగర్లు, చనిపోతున్న పరిస్థితి, హార్ట్ అటాకులు వచ్చి. ఎప్పుడు వచ్చి బుల్డోజర్ కూల్చిద్దు అని అది ఒకవైపు నడుస్తుంది. ఏంది దౌర్భాగ్యం? పిల్లలండి, చదువుకునే పిల్లలు, వాళ్ళకి పట్టేడు అన్నం హాస్టల్లో పెట్టాలి. వాళ్ళకి కావాల్సిన ఫీజు ఇస్తే వాళ్ళు చదువుకుంటారు, ఈ దేశానికి ఉపయోగపడతారు. చదువుకున్నాడు ఉత్తగేం పోడు, ఈ దేశానికి సంపదని క్రియేట్ చేస్తాడు, ఈ దేశానికి ఉపయోగపడతాడు, దేశ అభివృద్ధిలో భాగమవుతాడు. అట్లాంటి వాళ్ళకి మీరు 6,000 కోట్లు ఇవ్వలేని వాళ్ళు ఇక 66 మాటలు చెప్తున్నారు. నేను మూసీని అది చేస్తా, ఇది చేస్తా, ఏఐ సిటీ అంటుండు, 4th సిటీ అంటుండు, ఫ్యూచర్ సిటీ అంటుండు. ఈ సిటీలని కాదు, ఈ దేశానికి భవిష్యత్తు అయిన, ఈ దేశానికి ఫ్యూచర్ అయిన విద్యార్థులకు ఫీజులు ఇవ్వండి. 6,000 కోట్లట. వాళ్ళు పెద్ద ఎత్తున మన ఇందిరా పార్క్ దగ్గర కొన్ని వేల మంది వచ్చి ధర్నా చేశారు. చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు. ప్రైవేట్ కాలేజీలో వాళ్ళకి ఫీజులు అనేది వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వరు. ఈ సర్టిఫికేట్ చదువుకున్న సుఖం లేదు. సర్టిఫికేట్ ప్రైవేట్ కాలేజీలలో బీరువాళ్ళలో ఉంటున్నాయి. వీళ్ళు చదువు రోడ్ల మీద తిరుగుతుంటే చదువుకొని. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్ అట. కాంగ్రెస్ సర్కారు వచ్చినా విడుదల కాని నిధులు. 1 టైం సెటిల్మెంట్పై ప్రభుత్వం దృష్టి. సాధ్యం కాదని చెబుతున్న కాలేజీల యాజమాన్యాలు. బీటెక్, బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిల కోసం ఒత్తిడి. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. తాజాగా నర్సింగ్ విద్యార్థులది ఇదే పరిస్థితి. స్టాఫ్ నర్సుల భర్తీ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం క్యూ. 60 నుంచి 70,000 ఇవ్వాల్సిందని అంటున్న కళాశాలలు. డిఎంఈకి ఫిర్యాదులు, విచారణ కమిటీ. ఏముంటుంది విచారణ? ఏది చేసినా 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి బకాయిలు ఇవ్వకపోతే వాడు మట్టికి ఎట్లా నడపాలి కాలేజీడు? డబ్బులు ఇస్తే అయిపోయాయి, ఇంక విచారణ ఏముంది దాంట్లో? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళ సర్టిఫికేట్లు వీళ్ళకి ఇస్తారు. ఇది వదిలేసి రైట్. నాగ చైతన్య, సమంత విడాకులు కేటీఆర్ వల్లే. ఆయనతో పడలేకే 2-3 హీరోయిన్లు పెళ్లి చేసేసుకున్నారట. ఎవరు మాట్లాడారు? ఇది ఏదో సామాన్య మహిళ కాదు మాట్లాడింది, చిన్న చితక వ్యక్తి కాదు. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి, భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మంత్రిగా అయింది. క్యాబినెట్లో మంత్రి ఇయ్యాల కొండా సురేఖ గారు. మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు, కొన్ని వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేటప్పుడు చాలా సున్నితమైన అంశం ఆచితూచి మాట్లాడాలి మీరు. ఎందుకంటే మంత్రి, మీరేదో సామాన్య వ్యక్తి కాదు. మీరు అన్న మాట బయటికి వెళ్ళిపోద్ది, పబ్లిసిటీ అయింది, మీడియా అటెన్షన్ ఉంటుంది. అట్లాంటిది మీరు అడ్డగోలుగా నాగ చైతన్య, సమంత విడాకులు కేటీఆర్ వల్లే అని ఆమె డైరెక్ట్గా ఓపెన్ వీడియో చెప్పింది. కానీ ఆ మాటలు మనం అనలేము యాజ్ ఎ జర్నలిస్ట్గా.
దీన్ని పెద్ద ఎత్తున మీడియా కూడా ప్రచారం చేసింది. ఎందుకంటే అన్నది కదా ఆమె, అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించి బెదిరించారు, తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. మంత్రి కొండా సురేఖ విపరీత వ్యాఖ్యలు ఖండించిన నాగార్జున కుటుంబం సమంత. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాలను వాడుకోవద్దు. సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్ చేసిండట. విడాకుల వెనక రాజకీయ కుట్ర లేదు అని సమంత కూడా చెప్పింది. ఒక మహిళా మంత్రి రాక్షసిలా మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు నటి అమలా చెప్తారు. చాలా ఘాటైన వాస్తవం అది. మహిళ మళ్ళా ఏదో జంటు కాదు, మహిళా మంత్రి మహిళ గురించి, వేరే ఒక మహిళ గురించి, థర్డ్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడాలా. క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా, కొండా సురేఖపై కేటీఆర్ చెప్పిండు లీగల్ నోటీసులు ఇస్తా అని. ఆమె వాస్తవంగా కొండా సురేఖ ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఆమె మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి. మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆడ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచడానికి అధికారిక కార్యక్రమానికి మొన్న వెళ్ళింది 3 days బ్యాక్. ఆ వెళ్ళిన సందర్భంలో ఆ ప్రోగ్రాం డయాస్ పైన మెదక్ స్థానిక ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు, ఆయన అంటే మర్యాదపూర్వకంగా మంత్రి కాబట్టి ఆమె మెళ్ళో ఒకటేదో నూలు దండ వేశారట. దాన్ని ఫోటో తీసి కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఏమనంటే, ఇగో ఈ జంటకి ఎవరిచ్చారు షాదీ ముబారక్ అని. అంటే ఒక రకంగా అది చాలా జుగుత్సాకరం, అది అభ్యంతరకరం వాస్తవంగా. దాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఖండించింది, అన్ని పార్టీలకు అతీతంగా. ఈవెన్ హరీష్ రావు కూడా ఇది విచారకరం, ఆమె పైన అట్లా చేయటం అని ఖండించిండు. అందరూ మద్దతు ఇచ్చారు కొండా సురేఖ గారు. అంతటితో ఆగితే బాగుండదు, గౌరవం నిలబడేది. ఎవరు మీకు మద్దతులే, అందరు ఇచ్చారు. తప్పుకు తప్పు ఆమెను అంటాం అనేది తప్పున్నారు, దాంట్లో డౌటే లేదు. ఆ ఎపిసోడ్ని చిలికి గాలివాన ఆమె ఏమనుకున్నాడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేసింది అనేది కొంత ప్రచారం అయింది. చేసి ఉండొచ్చు, కానీ దానికి ఇట్లాంటి వ్యాఖ్యలు కాదు. బీఆర్ఎస్ సోషల్ మీడియానే కేటీఆర్ చేయించిండని ఆక్రోషంతో ఆమె బయటకు వచ్చి, కేటీఆర్ కథ ఏందో నాకు తెలుసు, కేటీఆర్ చాలామంది హీరోయిన్ల బ్లాక్మెయిల్ చేసిండు, ఫోన్ ట్యాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసిండు, వాళ్ళ బ్లాక్మెయిల్ చేసిండు, వాళ్ళు తట్టుకోలేక చాలామంది అసలు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు అని చెప్తూ వాళ్ళని పేర్లు ప్రస్తావించలేదు. మిగతా వాళ్ళని ఇంకొక పేరుని తీసుకున్నారు, సమంత పేరుని, నాగచైతన్య పేరుని. వాళ్ళిద్దరు ఇరాకులకి కారణం కేటీఆరే. ఎన్ కన్వెన్షన్ని కూల్చివేస్తాం అని బెదిరించారు. బెదిరిస్తే నాగార్జున వాళ్ళతో చర్చలు జరిపిండి ప్రభుత్వం వైపు నుంచి, అంటే కేటీఆర్ వైపు నుంచి ఒక ప్రపోజల్ పెట్టారు నాగార్జునకి, నాగచైతన్యకి. ఆ ప్రపోజల్ ఆ ప్రపోజల్ ఏందో నేను చెప్పను, ఆమె చెప్పింది ఆల్రెడీ నోటితోని, మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇంటానికి ఎబెట్టుకున్న ప్రపోజల్ ఆమె చెప్తుంది. మరి అది ఎంతవరకు నిజం తెలియదు, కానీ కేటీఆర్ ప్రపోజల్ పెట్టిండు, మీ ఎన్ కన్వెన్షన్ కూలకుండా ఉండాలంటే నేను చెప్తున్న కండిషను, నేను చెప్తున్న ప్రపోజల్ నెరవేర్చాలి అని అటు నాగచైతన్యకి నాగార్జున చెప్పిండు. వాళ్ళు నాగచైతన్య నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండటానికి కేటీఆర్ పెట్టిన ప్రపోజల్ని సమాంతతో అమలు చేయించడానికి ఆమె పైన ఒత్తిడి చేశారు. ఆమె అంగీకరించలేదు. మీ కన్వెన్షన్ల కోసం నా జీవితాన్ని ఎట్లా తాకట్టు పెడతారని ఆమె చెప్పినట్టు చెప్తే, వీళ్ళు ఇక అట్లయితే నువ్వు మాతో కుదరదు, విడాకులు ఇచ్చి పో అన్నారని ఆమె చెప్పింది. ఎంత దురదృష్టకరం, ఎంత అభ్యంతరకరం ఇది. ఒక మహిళా మంత్రిగా మీరు మాట్లాడచ్చా? ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక సినీ ఇండస్ట్రీ కాదు, ఏ వ్యక్తి అయినా ఒక కుటుంబానికి సంబంధించిన అంశాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఎవరు చెప్పారు మీకు ఆ ప్రపోజల్ గురించి? నాగచైతన్య చెప్పిండా లేదా సమంత చెప్పిందా? ఇగో మా విడాకులకు కారణం మేడం కేటీఆర్ అని ఎప్పుడని చెప్పారా? ఎవరితోనని చెప్పారా? ఎక్కడైనా మీడియాలో మాట్లాడారా? ఎట్లా చెప్తారు మీరు? ఇది చాలా అభ్యంతరకరం, దురదృష్టకరం. ఆమె మాట్లాడాల్సింది కాదు. ఆమె వయసుకి, ఆమె రాజకీయానికి, ఆమె మనోభావానికి కొండా సురేఖ గారు మాట్లాడే మాటలే కావు. దానిపైన పెద్ద ఎత్తున నాగార్జున గారు, అమలా గారు, నాగచైతన్య, సమంత వీళ్ళు కూడా స్పందించారు. ఇది పూర్తి విరుద్ధం, మా జీవితాలను మీ రాజకీయాల కోసం ఆగం చేయొద్దు, లాగొద్దని చెప్పారు. దానిపైన ఈరోజు ఏదో విరమించుకున్నట్టు ప్రకటన వచ్చింది. ఇందాకనే ఆ వ్యాఖ్యలు నేను విరమించుకుంటున్నా అని చెప్పి మరి సారీ కూడా చెప్తారేమో. కానీ అయితే కేటీఆర్ కూడా నేను లీగల్ నోటీస్ పంపిస్తా అంటున్నాను, ఎందుకంటే నా పేరుని తీసుకొని ఇది చేశారని చెప్పి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం.
సీతారామ పనుల్లో మరో ముందడుగట 2,000 కోట్ల డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి రేపమాప టెండర్ పడిన త్వరలో మరో 2,000 కోట్ల పనులకు వస్తాయట. సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీల టెండర్లకు రంగం సిద్ధమైందట. సుమారు 2,000 కోట్ల విలువైన పనులకు 2-3 రోజుల్లో టెండర్లు పిలుస్తారట. ఇది ఒక వార్త ఇచ్చారు. హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఆ పేరుతో మా పార్టీ నేతలు రూపాయి వసూలు చేసినట్టు నిరూపించగలరా? కేటీఆర్కు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. బారాస నేతలు దాదాపు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపణ చేసిండు మహేష్ కుమార్ గౌడ్. మూసీ కుంభకోణం వెనక రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ దీన్ని వెనకుండి చేపిస్తుండు. ఈ కథ అంతా పేదలేళ్లపై బుల్డోజర్లు పంపిస్తుండు రాహుల్ గాంధీ. పిల్లాడు పిలిచిన వస్తానన్న ఆయన చెప్తుండట. ఇప్పుడు ఎడిపోయిండు అని రాహుల్ గాంధీని విమర్శిస్తుండు. అంటే హైడ్రా వెనక మూసీ ప్రక్షాళన వెనక రాహుల్ గాంధీ ఉన్నాడు. డబ్బులు బెదిరించి డబ్బులు వసూలు చేసి రాహుల్ గాంధీకి పంపిస్తారని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్. దానికి కౌంటర్గా మహేష్ కుమార్ గౌడ్ హైడ్రాకి రాహుల్ గాంధీకి ఏం సంబంధం అని చెప్తుండు. సంబంధం ఉందని నిరూపిస్తే నేను మూసీలో దూకుతాను, నువ్వు దూకుతావు అని కూడా సవాల్ ఇచ్చినండి కేటీఆర్ పైన. ఇక రాజకీయాల కోసం మరీ ఇట్లా సవాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి. మరి రాహుల్ గాంధీ నిజంగానే ఉంటే రాహుల్ గాంధీ కూల్చమంటే కూల్స్తారా వీళ్ళు? ఇంకోటి హైడ్రాకి రాహుల్ గాంధీకి సంబంధమే లేదంటారు. హైడ్రాకి రాహుల్ గాంధీకి మూసీ ప్రక్షాళనకి రాహుల్ గాంధీకి సంబంధం ఉందో లేదో కానీ ఇవాళ ప్రభుత్వం నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలనని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయాలని నిర్దేశించే శక్తి రాహుల్ గాంధీకి ఉంది. సంబంధం లేదు అంటున్నారు. హైడ్రాకి సంబంధం లేకపోతే హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు. ఆపమానండి రాహుల్ గాంధీని. మీ పార్టీ ప్రభుత్వం ఉంది, ఎట్లా సంబంధం లేకుండా ఉంటుంది? సరే, ఆయన అన్న విమర్శలు అది ఎంతవరకు నిజం? అది రాజకీయాల కోసం అనొచ్చు. హైడ్రా వెనక ఆయన ఉండు డబ్బులు గిబ్బులు అనేది అది తప్పై ఉండొచ్చు. కానీ హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న పాలసీ రాహుల్ గాంధీకి సంబంధం లేకుండా ఎట్టుంటుంది? ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ మరి ఎందుకు అంటున్నారు మీరు రాహుల్ గాంధీకి సంబంధం లేదు అంటున్నారంటే అది ఏమైనా చెడు వస్తుంది కాబట్టి, నెగిటివ్ ఉంది కాబట్టి అంటున్నారా? మరి నెగిటివ్ ఉంటే విరమించుకోండి, అయిపోయా. మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, రాహుల్ గాంధీకి సంబంధం లేదు అని ప్రభుత్వాన్ని అంటే మీ ప్రభుత్వం ఉన్నది ఇవాళ. ఆయన చెప్తుండు మాకు సంబంధం లేదు అని చెప్పి. రాహుల్ గాంధీకి సంబంధం లేదట కానీ రేవంత్ రెడ్డికి సంబంధం ఉంటుందా? రేవంత్ రెడ్డి ఆయన నుంచి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ కదా. ప్రభుత్వం ఆయన నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా. కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పని వెనక రాహుల్ గాంధీనే ఉంటుంది తప్పనిసరిగా. ఉండాలి కూడా. పార్టీ కదా మీది. ఎందుకు మీరు తప్పించుకున్నారు? నిజంగానే హైడ్రా మంచిదైతే మీరు ఎందుకు అనాలా? రాహుల్ గాంధీ చొరవతో ఇప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తేనే రాహుల్ గాంధీ చేసినట్టు అంటారు. మరి ఇది కూడా రాహుల్ గాంధీ ఎందుకు చెప్పట్లే? ఏదో ఆయన 800 కోట్లు, కోటి రూపాయలు అనడానికి కేటీఆర్ మాటలకు మీరు సంబంధం లేదని ఎట్లా చెప్తారు? అది కాదు మీరు చెప్పాల్సింది. ఇదంతా బోగస్ ప్రచారం, ఎట్లాంటి అవినీతి లేదు, అక్రమాలు లేవు. దీని వెనక ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన చెరువులను కాపాడటానికి అని చెప్పండి. సంబంధాలు లేవు అని చెప్పకూడదు. రైట్. ఇది నెక్స్ట్ ఈయన వెలుగు చూద్దాం. కొండా దుమారం నూలుదండపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకొన సిచ్చు, దొంగ ఏడుపు అన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్. నాగ చైతన్య, సమంత విడాకులు కేటీఆర్ కారణం. చాలామంది హీరోయిన్లు ఫోన్లో ట్యాప్ చేసిండు, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు. కేటీఆర్ బాధకే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారని కామెంటు. మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో కలకలం. ఇది మొత్తానికి కొండా దుమారం అట. కేటీఆర్ ఏమో దొంగ ఏడుపులని అన్నందుకు ఆమె ఏది పడితే అది మాట్లాడింది. దొంగ ఏడుపులు అంటే ఇంకేదో చెప్తే పోయేది. అడ్డగోలుకి ఇది చెప్తే ఏం సుఖం? రైట్. జియో 317 బాధితులకు న్యాయం చేస్తాం. మంత్రి పొన్నము, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ. గాంధీ భవన్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసన. జియో 317 అనేది కేసీఆర్ తెచ్చిండు. ఇది ఒక కంటకమైన జియో అని ఒక 40,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. దాదాపు 18 సార్లు ప్రగతి భవన్ ముట్టించారు దీనిపైన, ఈ జియో కోసం. ఆయన కనికరించలే, కనీసం వినలే టీఆర్ఎస్ వాళ్ళు, అప్పుడున్న ప్రభుత్వం. ఇవాళ కనీసం వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కానీ పరిష్కారం లేదు. 8 నెలలు అయింది ఇవాళ. దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. 200 రోజులు పూర్తయింది. అయినా కానీ ఆ సబ్ కమిటీ ఎడిపోయింది, ఏం కథ తెలదు. ఇది గంట సేపు కూర్చుంటే పరిష్కారం అయ్యే సమస్య. కొన్ని వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు వాళ్ళ ఊరు ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఉద్యోగం చేసేది ఇంకో దగ్గర ఉండే. కుటుంబాలను వదిలేసి, పిల్లలను వదిలేసి, భర్తను వదిలేసి, మగవాళ్ళు అయితే భార్యలను వదిలేసి, పిల్లలను వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్న పరిస్థితి. వాళ్ళు అనేక రకాల అష్టకష్టాలు పడుతున్నారు. దాని గురించి ఏముంది, ఎంతసేపు మాట్లాడాలా?
అది అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమే కదా, ఎందుకు మాట్లాడకూడదు? ఎవడో ఏదో జిల్లాలో చదువుకుంటే ఎక్కడో దేశపోయేది. ఇది కేసీఆర్ నిర్వాహకం. దీన్ని మేము గెలిస్తే 48 అవర్స్లోనే రద్దు చేస్తానని అప్పట్లో పిసిసి అధ్యక్షుడు ప్రతిపక్ష పార్టీకి ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. 48 గంటలు కాదు, దాదాపు 365 రోజులు కావస్తుంది, ఇంకో 2 నెలలు అయితే. మరి ఎందుకు చేయలేకపోతున్నారు అనేది సమాధానం లేదు. దానిపై నిన్న వాళ్ళు గాంధీ భవన్ను వచ్చారు ముట్టడించడానికి. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, పొన్నం ప్రభాకరు, కొండా సురేఖ వీళ్ళు మంత్రులు మాట్లాడారు. మేము న్యాయం చేస్తామంటున్నారు. ఎవరు ఆపుతున్నారు? మరి న్యాయం చేస్తే చేయండి. మరి 48 అవర్స్లో న్యాయం చేస్తున్నారు అప్పట్లోనే. మరి ఎందుకు న్యాయం చేస్తుంటే ఎవరన్నా అడ్డుపడుతున్నారా? కేసీఆర్ ఏమైనా అడ్డుపడ్డా, కేటీఆర్ పడ్డా? ఎందుకు న్యాయం చేయట్లేదు అనేది ఇలా బాధితులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మాట్లాడినప్పుడు అడిగినప్పుడల్లా మీకు న్యాయం చేస్తాం, మీ సమస్య మేమే పరిష్కరిస్తాం, మేము చూస్తాం, చూసేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు, న్యాయం చేసేది ఎప్పుడు? ఎవడు ఆపుతుండు మీరు న్యాయం చేస్తుంటే? ఇవన్నీ టైంపాస్ వ్యవహారాలు. ఇది ఒక వార్త. ఇగో 317 బాధితులు గాంధీ భవన్ ముట్టడికి వచ్చారు. ఇది వెలుగుకు సంబంధించి సాక్షి చూద్దాం. చౌకబార్ రాజకీయం, అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై మంత్రి సురేఖ అనిశ్చిత వ్యాఖ్యలు. ఇది ఆమె చేసిన వ్యాఖ్యలే. చౌకబారు రాజకీయం వాస్తవంగా చౌకబారు రాజకీయమే. ఢిల్లీకి డబ్బు కట్టల కోసం హైడ్రా. రాహుల్ గాంధీ చెప్పినందుకే మూసీ ప్రాజెక్టు చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు. హైడ్రా ఆర్ఆర్ ట్యాక్స్తో హైదరాబాద్ సిటీలో 35 లక్షల మంది ఉపాధి గల్లంతు. మంత్రి కొండా సురేఖ ఏడుపులు పెడబొబ్బలు ఎందుకో చెప్పాలి. గతంలో ఆమె చేసిన ఆరోపణలతో తమ ఇంట్లో మహిళలు బాధపడ్డారన్న కేటీఆర్. సీఎం రేవంత్ నోటిని మంత్రులు పెనాయిల్తో కడగాలని వ్యాఖ్య. ఇది ఢిల్లీకి కట్టల కోసం హైడ్రా పెట్టారని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మరి ఆ కట్టలు ఆయన యాడ చూసిండు? వీళ్ళు 10 ఏళ్ళు అట్లే కట్టలు వెనకేసుకునరా అనేది ఇప్పుడు ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. హైడ్రా పేరిట వసూళ్లు నిరూపిస్తే మూసీలో దూకుతా, నిరూపించకపోతే నువ్వు దూకుతావా? కేటీఆర్కు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్. మహిళలను బీఆర్ఎస్లో ఎదగనివ్వరు అని మంత్రి కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి. హైడ్రాలో వసూలు చేసినట్టు నిరూపిస్తే మూసీలో దూకుతున్నట్టు పిసిసి అధ్యక్షుడు. నువ్వు కూడా దూకుతావా నిరూపించకపోతే అని చెప్తుండు. ఇది రైట్. ఇది సాక్షికి సంబంధించి దిశ చూద్దాం. విడాకులు నా వ్యక్తిగత విషయం, పరస్పర అంగీకారంతోనే వేరుపడ్డాం, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు, ఊహాగానాల ప్రచారాన్ని మానుకోవాలి, పాలిటిక్స్కి అతీతంగా ఉండనివ్వండి. ఇన్స్టా వేదికగా సమంత పోస్టు. తక్షణమే ఆ వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలని నాగార్జున ఇప్పుడు మంత్రి దెయ్యమలా మారారు అని అమలా చెప్పారు. విడాకులు నా వ్యక్తిగత విషయం అందు వాస్తవం కూడా వాళ్ళ వ్యక్తిగత విషయం, కుటుంబ విషయం. మనకెందుకు బయట వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు దేనికి తీసుకున్నారు విడాకులు, దేనికి కలిసి ఉన్నారు, మనకు అవసరమా? దేశంలో రోజు 100 మంది విడాకులు తీసుకుంటారు కోట్లల్లో. ఆ విడాకులు ఎందుకు తీసుకున్నారు ఏందని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం మంత్రికి ఉంది. ఇయ్యాల మీరు మంత్రిగా ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలి. ఇక అనవసరమైన విషయాలకు పోయి ఆగమాగమయ్యి ఇదంతా పెద్ద ప్రచారం. త్వరలో భూరక్షణకు కొత్త చట్టం అట. చిక్కులు లేని విధంగా పగడబందీగా రూపకల్పన. అధ్యయనం కోసం నిపుణులకు బాధ్యతలు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం. ఇప్పుడైతే రెవెన్యూ అధికారులతో నోటీసులు, కేసులు ఎదురైతే తహసీల్దారులే బాధ్యులు. ఫ్యూచర్లో ప్రత్యేక వ్యవస్థతో కాపాడేందుకు చర్యలు. డబుల్ ఇంటితో పాటు 25,000 అది పరిహారం కూడా ఇస్తాం అని ఆఫర్ పెట్టిందట. ఈ మూసీలో ఇళ్ళు పోయే వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తా అన్నారు. ఎవరు గదలలే. ఇంకొక 25,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. అట్లన్న పోతారేమని మొత్తానికి చూస్తున్నారు. ఇది మొత్తం ఆగమాగం ఉందా? హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. త్వరలో భూరక్షణకి కొత్త చట్టం తెస్తాడు, చిక్కులు లేని విధంగా పగడ్బందీగా. ఇది దిశకి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. మూసీని మించి కాంగ్రెస్ కంపు. కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్. మూసీని మించి కంపు కొడుతున్నాయట కాంగ్రెస్.
మూసీ కంటే కంపు ఎక్కువ ఉన్నాడు కాంగ్రెస్లో. డైవర్షన్ కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కోసం కొండా సురేఖ ఒక సెన్సేషనల్ కామెంట్ చేసి దీనిపైన మొత్తం చర్చను డైవర్ట్ చేసేటట్టు చేస్తున్నారు అని చెప్పి నమస్తే తెలంగాణ రాసింది. మూసీది లూటిఫికేషన్ అట, బ్యూటిఫికేషన్ కాదు. రేవంత్ రెడ్డి గారు మూసీని బ్యూటిఫికేషన్ చేస్తా, సుందరీకరణ చేస్తానంటే కేటీఆర్ పోయి మూసీది లూటిఫికేషన్, లూటీ చేయడానికి మూసీ ప్రక్షాళన తప్ప దీంట్లో బ్యూటిఫికేషన్ లేదు, మన లేదని చెప్తుండు. కాంగ్రెస్ డబ్బుల కోసం ప్రాజెక్టు, రాహుల్ డైరెక్షన్లోనే బుల్డోజర్ రాజు. కాంగ్రెస్కి తెలంగాణ బంగారు బాతు. పర్మిషన్లు ఇచ్చిన అధికారులు తాట తీయాలి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి, మూసీ అభివృద్ధి హైడ్రాపై చర్చించాలి. ప్రతి అంశంపై సీఎం మంత్రులు తలో మాట. దమ్ముంటే మంత్రులు సెక్యూరిటీ లేకుండా మూసీ పర్యావరణంలో పర్యటించాలి. కేంద్ర సమ్మతితోనే ఆర్డినెన్స్, గవర్నర్ ఓకే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పర్మిషన్లు ఇచ్చిన అధికారులను తాడదీయాలట. ఏ పర్మిషన్లు? హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు తాడదీయాలంటే మీ గవర్నమెంట్లో చాలా ఇచ్చారు. తాట తీయాల్సి వస్తే అంటే మీరు అన్ని ఓవర్లుగా చెప్తారు, దానికి దీనికి పర్మిషన్లు అని మీ ఎమ్మెల్యేలు మీరు అప్పుడు బనాయించారు ప్రభుత్వ అధికారుల పైన. ఇప్పుడు వాళ్ళని తాట తీయాలా? మరి తాట తీయడానికి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు వెనక మీరేగా ఉంది. మళ్ళీ నాయకులు 10 ఏళ్ళు పరిపాలించిన మీరు ఉన్నారు, అంతకుముందున్న కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఎవడు లేడు? అందరూ ఉన్నారు. మీ ప్రోద్బలంతోనే, మీ ఒత్తిడితోనే పర్మిషన్లు ఇచ్చారు. అడ్డగోలుగా చెరువులకి, కుంటలకి, నాలాలకి అన్ని కబ్జాలు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా ఉన్నారు కబ్జా కోర్లు, కబ్జా చేసిన వాళ్ళు. ఏనంట పర్మిషన్లు ఇచ్చిన అధికారులు తాట తీయాలట. అంటే మీరు చెప్తారు పర్మిషన్లు ఇవ్వాలి, మళ్ళీ తాట తీయాలా? అధికారుల కంటే ముందు తాట తీయాల్సింది రాజకీయ నాయకులు. మీకు కనీస బాధ్యత ఉండాలిగా. రాజకీయాలు చేసేది, రాజకీయ పార్టీలో పనిచేసేది, రాజకీయ పార్టీ పెట్టేది ప్రజల కోసం, ప్రజల ఆస్తులు పరిరక్షించడానికి కదా. మీ కళ్ళ ముందే చెరువులు, కుంటలు కబ్జా అవుతుంటే ఏం చేశారని మీరు ఇవాళ మాట్లాడుతున్నారు తాట తీయాలని. మరి మీ పార్టీలు ఎందుకు, రాజకీయాలు ఎందుకు? మీ తాట కూడా తీయొద్దా? వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్నారు. మేడిగడ్డ విషయంలో, అన్నార విషయంలో, సుందెళ్ల విషయంలో, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారు మౌఖిక ఆదేశాల ప్రకారం మేము అడ్డగోలుగా బ్యాంకు షూరిటీలను వెనక్కి ఇచ్చేసినాం, పర్మిషన్లు ఇచ్చినాం, కట్టకుండా కూడా కట్టినట్టు రాసినాం, అవసరం లేని కాడ అవసరం లేని పనులు చేసినాం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు తాట తీయాలా? 1,00,000 కోట్ల రూపాయల దుర్వినియోగం వృధాగాటానికి కారణం మీ ప్రభుత్వం యొక్క డైరెక్షన్లోనే అధికారులు తప్పు చేసిన వాళ్ళు స్పష్టంగా జ్యుడిషియల్ కమిషన్ ముందు చెప్పారు. మరి తాట తీయాల్సింది ఎవరికి? కాబట్టి ఒక్క దీంట్లోనే తాట తీస్తా అంటే కుదరదు. ఇది ఒక వార్త. కూల్చివేతల భయంతో ఆగిన గుండె, ఇల్లు కూలుస్తారేమోననే ఆందోళనతో గుండెపోటు. గోల్నాగర్, న్యూ తులసి రామ్నగర్లో వ్యక్తి మృతి. ఇది ముమ్మాటికే ప్రభుత్వ హత్య అన్న ప్రతిపక్షాలు. నిన్న గోల్నాగర్ దగ్గర అంబర్పేట ఏరియాలో ఒక మనిషి చనిపోయింది పాపం. హార్ట్ స్ట్రోక్ వచ్చిందట. ఎప్పుడు ఏం జరిగిద్దో, ఇల్లు కూలిద్ది అని ప్రజలు వాస్తవంగా చర్చించుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు టెన్షన్ మామూలు లేదు ఫీల్డ్ లెవెల్లో. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో అని. అసలు కొంతమంది అయితే పడుకున్నా కానీ కళ్ళలో కూడా అదే వస్తుందట. ఏ గింత సౌండ్ వచ్చినా, ఏంది బుల్డోజర్ వచ్చిందా, ప్రొక్లైన్ వచ్చిందా, కూలుస్తారనే ఒక ఆందోళనలో ఉన్నారు. అది ఏజు 60-70 సంవత్సరాల వాళ్ళైతే హార్ట్ స్ట్రోక్లు ఇట్లాంటివి వచ్చి చనిపోతున్న పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించాలి, దీనికి పరిష్కార మార్గం చూపాలి. అడ్డగోలుగా కూలుస్తాం, మళ్ళీ నిన్న మొన్న రంగనాథ్ గారు మేము నివాసాల గృహాలను కూల్చమన్నాడు. దానికి అఫీషియల్గా ముఖ్యమంత్రి నుంచి ప్రకటన రావాలి. ఒకవైపు కూల్చనంటున్నారు, ఇంకొక వైపు ప్రొక్లైన్లు పోతున్నాయి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.